నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. లూకా సువార్త 4వ అధ్యాయము 25, 26, 27. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండెను. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచితే. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలములలో నివసించువాడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నానయ్యా. వాక్యమై ఉన్న దేవా, నీ యొక్క వాక్యం మేము ధ్యానించబోతుండగా ప్రభు అయ్యా, మా మంచి బోధకుడా, నీ వాక్యంలో దాగి ఉన్న గొప్ప ఆత్మీయ సత్యాలు మాకు బోధించమని అడుగుచున్నాను తండ్రి. ఎన్నిక లేని వాడిని, అయోగ్యుడును, బలహీనుని ప్రభు, నిశ్చితమైతే కొద్దిసేపు నువ్వు శిలువ చాటును చేర్చి ఇక్కడ చేరువైన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. చదువుకున్న మాటలు మనం గమనిస్తే వాక్య సందర్భం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందుకున్న తర్వాత అపవాది చేత శోధించబడుటకై 40 దినాల పాటు అరణ్యానికి కొనుపబడ్డాడు. ఆ 40 దినాల పాటు అరణ్యంలో శోధించబడిన తర్వాత మొట్టమొదటిగా గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. గలిలయ ప్రాంతంలో కానాలో మొట్టమొదటి సూచక్రియ చేశాడు. ఏంటది? నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. మొట్టమొదటి సూచక్రియ. ఆ తర్వాత గలిలయలో ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు. ఎన్నో దయ్యాలని వెళ్ళగొట్టాడు. పేతురు అత్తగారి యొక్క జ్వరాన్ని కూడా నయం చేసింది అప్పుడే. అలా కొంతకాలం గడిచిన తర్వాత తాను పెరిగినటువంటి ఊరు నజరేతు ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఇటువంటి అద్భుతాలు చేయాలని చెప్పని, అక్కడ కూడా ఇటువంటి సూచక్రియలు చేయాలని చెప్పని, ఈ ఆశీర్వాదాలు అక్కడ కూడా అందచేయాలని చెప్పని ఆశతో వచ్చాడు ప్రభు. అలా వచ్చి తన యొక్క వాడుక క్రమం చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరం అంటే చర్చ్, ఇప్పుడు చర్చ్ అన్నమాట. సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనకి యెషయా గ్రంథం చేతికి ఇవ్వబడింది. ఆ యొక్క గ్రంథాన్ని తీసుకుని ఆయన చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడండి? లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఎక్కడుంది ఆ చోటు? యెషయా గ్రంథంలో ఉందండి. యెషయా గ్రంథము
మనకి 61వ అధ్యాయం ఎదిగితే మనకు కనిపిస్తుంది. అక్కడ యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే మనకు అర్థం. నా మీదకి వచ్చి ఉన్నది బీదలకు సువార్తమానం ప్రకటించుటకు, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని చాలమ్మ ప్రకటించుటకు. ఇదిగో ఈ యొక్క వచనాలు ఆయన చదువుతూ ఏమంటాడని చెప్పంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని చెప్తున్నాడు ప్రభు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము, నా అర్థం ఏంటండి? నా అర్థం ఏంటి చెప్పండి? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని చెప్తున్నాడు ప్రభు. దాని అర్థం ఏంటి చెప్పండి? ఆనాడు యెషయా ప్రవక్త ఎవరి గురించి అయితే చెప్పాడో అది నేనే అని చెప్తున్నాడు ప్రభు. ఆనాడు యెషయా ప్రవక్త ఏమైతే చెప్పాడో, ఏమైతే ప్రవచించాడో ఆ మెస్సయ్యను నేనే అని చెప్పని యేసు ప్రభు చెప్తా ఉంటే వాళ్ళు ఆయనకేసి ఆశ్చర్యంగా చూస్తా, అరే రే ఈయన నిన్నగాక మొన్న మనకి ఇంట్లో మంచం కూడా బాగా అయిపోతే దూకుడు పట్టింది నేనే కదా, మన కుర్చీలు లేకపోతే కుర్చీలు బాగా చేసింది నేనే కదా, ఈయన మనం వడ్రంగానే కొడుకే కదా ఆయన, ఈయనేంటి మెస్సయ్య అంటున్నాడే దీన్ని అని చెప్పని హేళనగా మాట్లాడి ఏం చేశారండి ఆయన్ని? ఆయన పట్టుకుని ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి తోసేయాలని చూశారటండి. అదిగో ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు అన్నమాట. ఈ మాటలు వాక్య సందర్భం ఏంటి? అప్పుడు ప్రభువు వారిని చూసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడని చెప్పానంటే 22 కూడా చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 22. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు చూసి ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకునుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసిదివని ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను అనండి. కపెర్నహూములో ఏ కార్యములు చేసావని చెప్పి నువ్వు విన్నావు అంటే, అప్పటికే గలిలయ ప్రాంతంలో కపెర్నహూములో అనేక అద్భుతాలు ప్రభు చేసి ఉన్నాడు. అటువంటి అద్భుతాలు మా దగ్గర కూడా చేయని చెప్పిన రోజు వస్తుంది, రాబోతా ఉందని చెప్పని ప్రభు చెప్తున్నాడు అక్కడ అని చెప్పి, ఇదిగో ఇప్పుడు చదువుకున్న మాటలు ఏంటని చెప్పానంటే, ఇశ్రాయేలులో గొప్ప కరువు సంభవించినప్పుడు అనేక మంది విధవరాండ్రు ఉన్నారు అక్కడ. కానీ అక్కడ ఏలియా అని ప్రభు అక్కడ సారేపతు ఊరికే పంపించాడు. అలాగే అక్కడ ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా సరే అక్కడ వారు ఎవరిని కూడా బాగు చేయలేదు. కానీ సిరియా దేశస్థుడు నయమాను మాత్రము బాగుపడ్డాడు అని చెప్పగానే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేసిందండి. ఎక్కడ లేని కోపం వచ్చి పళ్ళు నూరుకుంటా ఆయన పట్టుకుని ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి 29వ వచనం, ఆగ్రహముతో నిండుకుని లేచి ఆయనను పట్టణముల నుంచి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడత్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఎందుకని వారికి అంత కోపం వచ్చింది? ఆయన మాట్లాడిన మాటల్లో అర్థం ఏంటి? వారికి ఆ మాటలు వినగానే ఎందుకు అంత కోపం వచ్చింది? ఆయన చంపేయాలని చెప్పిన కోపం ఎందుకు వచ్చింది? ఈ యొక్క వాక్యాన్ని ఈనాడు మన జీవితాల్లో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? ఈరోజు మన వాక్యాంశం అదే, నామకార్థ భక్త నిజమైన విశ్వాసమా? నామకార్థ భక్త నిజమైన విశ్వాసమా? ఒకనొక ఊరిలో నాలాంటి డాక్టర్ ఒకడు ఉండేవాడట.
ఆయన హస్తవాసి చాలా మంచిదని చెప్పని చుట్టుపక్కల ప్రజలు అనేక మంది ఆయన దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళట. ఆ డాక్టర్ గారు చాలామందికి ఉచితంగా వైద్యం చేస్తా చక్కగా మందులు ఇచ్చేవాడట. చక్కగా అందరికి కూడా బాగా అయిపోయేదట. ఇట్లా ఉండగా ఆయన ఒకరోజు తాను పుట్టి పెరిగిన ఊరికి వెళ్దాము, అక్కడ కూడా ఒక క్యాంప్ పెట్టి అక్కడ కూడా వారికి కూడా ఈ వైద్యం అందించాలని చెప్పి అనుకున్నాడట. అలా అనుకుని తన ఊరికి వెళ్ళగానే తన ఇంటి పక్కన వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వచ్చేసారు. వచ్చి కొంతమంది అంటారట, అరే వీడు మనతో పాటు ఆడుకున్నాడు కదరా, వీడు పెద్ద డాక్టర్ అయిపోయాడు ఇప్పుడు, ఎరా నిజంగా నువ్వు డాక్టర్ అయ్యవా అని చెప్పని ఎలా కులంగా మాట్లాడుతున్నారట. వీడు చదివింది మామూలు చదివే, పెద్ద డాక్టర్ ఏం కాదులే వీడు, ఊరికే మన ముందు పోషిస్తున్నాడు అని కొంతమంది అంటాం. ఏమండి, నిజంగా వీడు మనకున్న జబ్బు నయం చేయగలుగుతాడా అని కొంతమంది అవమానకరంగా మాట్లాడటం. ఇక వీళ్ళందరూ మాటలు విని ఆ ఊరి ప్రజలు ఇక ఈయనేం బాగు చేస్తాడులే మాకున్న జబ్బు అని చెప్పని ఎవరు కూడా చూయించుకోవడానికి రాలేదట. అయితే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మాత్రం ఆయన గురించి తెలుసుకుని ఆయన వద్దకు వచ్చి మందులు రాపించుకుని చక్కగా ఆరోగ్యం కూడా పొందుకున్నారట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానని చెప్పానంటే, ఇదిగో ఈ లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇదే అనుభవం ఎదురైందండి. ఆయన అప్పటికే గలిలయలోను కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రజలు తండోపతండాలుగా ఆయన నోట్లో నుంచి ఏ మాటలు వస్తాయని చెప్పని ప్రజలు వినటానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. అప్పటికే ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఎంతమంది దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. అటువంటి యేసు ప్రభు పెరిగినటువంటి ఊరికి నజరేతుకి వచ్చి అక్కడ కూడా ఆ యొక్క అద్భుతాలు చేయాలని చెప్పి ఆశపడితే వాళ్ళు ఆయనను కేవలం వడ్రంగి వాని కుమారునిగా మాత్రమే చూశారు, కానీ మెస్సయ్యగా గుర్తించలేదండి. అద్భుతాలు చూడలేకపోయారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారి యొక్క ఆత్మీయ స్థితిని చూచి దుఃఖపడుతూ మాట్లాడిన మాటలు, వైద్యుడా నిన్ను నువ్వే స్వస్థపరచుకో అని చెప్తున్నాడు ప్రభు. ఏ ప్రవక్త కూడా తన స్వదేశమందు హితుడు కాడని చెప్తూ ఇదిగో ఈ మాటలు చెప్తున్నాడు. ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉన్నా కూడా ఏలియాని ప్రభువు సీదోనులోని సారేపతు ప్రాంతానికి పంపించాడు కదా. ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా కూడా ఆ యొక్క సిరియా సైన్యాధిపతి నయమానే బాగయ్యాడు కదా అని చెప్పిన ప్రభువు మాట్లాడుతూ ఉంటే వారికి ఎక్కడ లేని కోపం వచ్చి ఆయన గట్టిగా పట్టుకుని చంపేయాలని చెప్పని కొండపేట వద్ద పట్టుకెళ్ళారండి. ఎందుకంత కోపం వచ్చింది? ఆయన చెప్పినటువంటి మాటల్లో గూఢార్థం ఏంటి? ఈనాటి మన క్రైస్తవ సమాజం ఈ యొక్క మాటల్లో నుంచి మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటి? జాగ్రత్తగా తెలుసుకుందామండి. మొట్టమొదటి అంశం ఏంటని చెప్పంటే, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ధర్మశాస్త్రము తమకు మాత్రమే ఇచ్చాడు, దేవుని ఆశీర్వాదాలు మాకు మాత్రమే సొంతం అని చెప్పని గర్వించేటువంటి వారు. దేవుడు మమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాడు, ధర్మశాస్త్రం ఇంకెవడికి లేదు, మాకు మాత్రమే ధర్మశాస్త్రం ఉంది, ఆయన ఆశీర్వాదాలు మాకు మాత్రమే సొంతం అని చెప్పని గర్వించేటువంటి వాళ్ళు. యెరూషలేము దేవాలయం మా మధ్యలోనే ఉంది, దేవుని మందసం మా మధ్యలో ఉంది, దేవుడు మా మధ్యలో నివాసం ఉంటా అన్నాడు, మాకు ఇంకా డోకా ఏంటి అని చెప్పినటువంటి భావనలో వాళ్ళు దేవుని హృదయపూర్తిగా సేవించడం మానేశారు. కానీ బలులు మాత్రం అర్పించేటువంటి వాళ్ళండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని హృదయపూర్తిగా సేవించడం మానేసి నామకార్థంగా బలులు మాత్రం అర్పించేటువంటి వాళ్ళు, సమాజ మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళేవాళ్ళు, బలులు క్రమంగా అర్పించేటువంటి వాళ్ళు. కానీ లోపల భక్తి లేదు. నీ లోపల భక్తి లేకుండా ఏదో నామకార్థంగా బలులు అర్పిస్తే దేవుడు ఆ బలులను స్వీకరిస్తాడా? స్వీకరించడు. అందుకే యెషయా గారు మాట్లాడితే ఏమంటున్నాడని చెప్పానంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూస్తే,
యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిన కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో తొక్కుడుకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడయా అని చెప్తున్నాడు ప్రభు. మీ బలులు నాకు అసహ్యం, నాకు అక్కర్లేదు మీ బలులు, ఎవడా మిమ్మల్ని రమ్మని చెప్పింది అని చెప్పని ప్రభు మాట్లాడుతున్నాడండి. గమనించాలండి, ఈరోజు నీ తల్లి, నీ తండ్రి, నీ తాత గొప్ప భక్తిపరులు కావచ్చు, గొప్ప ప్రార్థనా పరులు అయి ఉండొచ్చు. వారు ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కానీ నీలో మారు మనసు లేకుండా, పాప క్షమాపణ నీలో లేకుండా వారి ప్రార్థనలు నిన్ను పరలోకానికి చేర్చలేవు. నీ తండ్రి గొప్ప ప్రార్థనా పరుడు కావచ్చు, ఒక చర్చికి పెద్ద బిషప్ అయి ఉండొచ్చు. కానీ నీలో మారు మనసు లేకుండా, పాప క్షమాపణ నీలో లేకుండా వారి ప్రార్థనలు నిన్ను పరలోకానికి చేర్చలేవండి. గమనించాలి. నువ్వు చక్కగా వాక్యం చెప్పే తలాంత నీకు ఉండొచ్చు, నువ్వు చక్కగా పాటలు పాడే తలాంత నీకు ఉండొచ్చు, చక్కగా వాయిద్యాలు వాయించేటువంటి టాలెంట్ నీలో ఉండొచ్చు. కానీ నీ హృదయాంతరంగం ఎలా ఉంది? నీ అంతరంగంలో భక్తి లేకుండా, నీ అంతరంగంలో పవిత్రత లేకుండా నువ్వు దేవుణ్ణి ఎంతగా స్తుతించినా సరే ఆ స్తుతి దేవుని వద్దకు చేరదండి. ఈరోజు అనేక మంది క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ ఉంటారు, దేవునికి దశమ భాగాలు ఇస్తూ ఉంటారు, ప్రత్యేకమైన కానుకలు ఇస్తూ ఉంటారు. కానీ నీ లోపల భక్తి లేకుండా, నీలో ఆ దీన మనస్సు లేకుండా నువ్వు దేవునికి ఎంత కానుకిచ్చినా సరే ఉపయోగం లేదు. ఇటువంటి వారు నజరేతు ప్రజల వంటి వారు. ఎందుకు మాట చెప్తున్నాను చెప్పంటే, ఆ నజరేతు ప్రజలు ఆ రోజు ఎక్కడున్నారండి? సమాజ మందిరంలో ఉన్నారు. వారు బయట ఎక్కడ లేరు, వారు ఎక్కడున్నారు? చర్చిలో ఉన్నారు. కానీ ప్రభు వాక్యం చదివినప్పుడు వారి కోపం వచ్చేసింది. వాక్యం చెప్పినప్పుడు వారు సరి చేసుకోకుండా ప్రభువుని చంపేయాలని చూశారు. ఈరోజు పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పి నేను సరి చేయాలని చెప్పి ఆశపడితే, నువ్వు పాస్టర్ గారి మీద అలిగి నువ్వు మందిరానికి రాకపోతే, ఇటువంటి వారు ఏదో అలవాటు ప్రకారం మందిరానికి వస్తూ ఉంటారు, ఏదో అలవాటు ప్రకారం వాళ్ళు కానుకలు ఇస్తూ ఉంటారు దేవునికి. కానీ హృదయంలో ఎటువంటి మార్పు కూడా లేదండి. హృదయంలో మార్పు లేకుండా, హృదయంలో పశ్చాత్తాపం లేకుండా, దేవుని పట్ల విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి కానుకిస్తే ఎంత, ఇయ్యకపోతే ఎంత? నజరేతు ప్రజలు మందిరానికి వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం విని వారు సరి చేసుకోకుండా వారికి కోపం వచ్చేసిందండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి సరి చేసుకుందాం. మనలో ఏదన్నా పొరపాటు ఉంటే ఈరోజే దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకుందాం. ఇది మొట్టమొదటి పాఠం అండి. రెండవ పాఠం ఏంటని చెప్పారంటే దేవుని యొక్క కృప. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు. దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. దేవుని మందసం వారి మధ్య నిర్మించమని చెప్పాడు. నేను వారి మధ్య నివాసం ఉంటానని చెప్పాడు. ఎన్నో అద్భుతాలు ప్రభు ఇశ్రాయేలు ప్రజలను చేశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల్ని కాదని చెప్పని ఒక అన్యురాలు సారేపతి విధవరాలని ప్రభు దీవించాడు. ఆ కరువులో పోషించాడు. ఇశ్రాయేల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ వారిని కాదని చెప్పిన ఒక అన్యుడు సిరియా సైన్యాధిపతి నయమాన్ని దేవుడు స్వస్థపరచడం గమనించారండి. దేవుని యొక్క అద్భుతమైన కృప. దేవుడికి కావాల్సింది కులమా, మతమా, దేశమా, ప్రాంతమా కాదు. దేవునికి కావాల్సింది తగ్గింపు తత్వం అండి. దేవునికి కావాల్సింది విధేయత.
దేవునికి కావాల్సింది విశ్వాసం. ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క విధేయత, తగ్గింపు తత్వం ఉంటే దేవుడు ఎవరినైనా సరే అంగీకరిస్తాడు. ఆ యొక్క తగ్గింపు తత్వం వారిలో అనడం లేదు కాబట్టి దేవుడు వారెవరిని కూడా బాగు చేయలేకపోయాడు. ఇది రెండవ పాఠం అండి. మూడవ పాఠం ఏంటని చెప్పానంటే, సారేపతి విధవరాలి త్యాగపూర్వక విశ్వాసం అండి. నయమాను యొక్క దీనత్వం, సారేపతి విధవరాలు యొక్క త్యాగపూర్వక విశ్వాసం మనం గమనించినట్లయితే ఆనాటి పరిస్థితిని మనం ఒక్కసారి ఊహించుకుందాం. ఎటువంటి పరిస్థితి ఆనాటి పరిస్థితి? అప్పటికే ఇశ్రాయేల్ దేశంలో భయంకరమైన కరువు. ఎంత కరువు! వర్షం పడట్లేదు, మంచు కూడా పడట్లేదు, తిండి దొరకని పరిస్థితి. దేవుడు ఏలియా అని చెప్పాడు, కెరీతు వాగు వద్ద ఉన్నాయా అని చెప్పన్నాడు. ఆఖరికి ఆ కెరీతు వాగు కూడా ఎండిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభు ఏలియాతో మాట్లాడిన మాటలు మనం గమనించినట్లయితే, రాజుల గ్రంథము మొదటి రాజులు 17వ అధ్యాయంలో ఆనాటి సంఘటనని మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. గమనించాలండి, ఈనాడు అనేక మంది సంవత్సరాల నుంచి మందిరాలకు వస్తూ ఉంటారు, కానీ వారి కుటుంబాల్లో ఎటువంటి అద్భుతాలు కూడా జరగవు. కానీ నిన్నగాక మొన్న మందిరానికి వచ్చేటువంటి కొంతమంది కుటుంబాల్లో దేవుడు అనేక అద్భుతాలు చేస్తూ ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? వారు సంపూర్ణంగా దేవునికి లోబడి ఉంటారండి. దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారు. నువ్వు అనేక దినాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నావు, కానీ నీలో ఆ యొక్క పరిపూర్ణ విధేయత లేదు, ఆ పరిపూర్ణ సమర్పణ లేదు. దేవుని యొక్క కృప. ఇశ్రాయేల్లో విధవరాండ్రు ఎవరు లేరా? ఇశ్రాయేల్ అప్పటికే కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు కదా. కానీ దేవుడు చెప్తున్నాడు ఏలియాతో, ఏలియా నువ్వు సారేపద్దు గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాల ద్వారా నిన్ను పోషించబోతా ఉన్నాను. ఏలియా అక్కడికి వెళ్ళేసరికి ఆ విధవరాలు ఆమె పరిస్థితి ఎట్లా ఉందండి? ఆ పూట మాత్రమే పిండి ఉంది, ఆ పూటకే పిండి ఉంది అక్కడ ఆ ఇంట్లో, కొంచెం నూనె ఉందంతే. ఆ పూటకి ఏదో ఆ యొక్క పిండితోటి ఒక రొట్టె చేసుకుని ఆమె అమ్ముకున్నటువంటి ఏకైక కుమారుడు ఏదో ఆ పూట తిందాము, తర్వాత సంగతి దేవుడు ఎరుగు, బతికితే బతుకుతాం లేకపోతే చచ్చిపోతాం అని చెప్పని ఏమండి రొట్టె చేసుకోవడానికి కట్టెల కోసం బయటికి వెళ్ళింది. ఆ సమయంలో ఏలియా ఆమెను చూసి చెప్తున్నాడు, అమ్మా తాగటానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని చెప్పినట్టు ఆమె నీళ్ల కోసం వెళ్తూ ఉంటే ఏమంటాడు, అమ్మా అదే చేతితోటి నాకు ఒక రొట్టె ముక్క తీసుకునిరా. ఊరుకోవా, నాకే లేక ఎడుతుంటే నువ్వు రొట్టె ముక్క అని చెప్పాడు. ఏం మనిషి అని అర్థం కాదు. నాకే నా ఇంట్లో లేదు అసలుకి అనలేదండి అమ్మ. దైవజనుడి మాటపై సంపూర్ణమైన విశ్వాసం వచ్చిందండి. ఏం మాట్లాడాడు దైవజనుడు? ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడని చెప్పానంటే, అమ్మా భయపడొద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము ఒకటి చేసి మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, ఆ తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము.
ముందు నాకు ఒక అప్పం చేసుకుని రామ్మా, ఆ తర్వాత నీకు నీ బిడ్డకు చేసుకో. ఆ యొక్క విధవరాలు దైవజనుడి మాటపై సంపూర్ణ విశ్వాసం వచ్చిందండి. మారు మాట మాట్లాడకుండా వెళ్ళింది, అప్పం చేసి పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చేసింది. దేవుడు అద్భుతం చేశాడండి. ఆమె ఆయనకి అప్పం ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఆ యొక్క తొట్టిలో పిండి తక్కువ కాలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి మళ్ళా ఆ యొక్క కరువు అయిపోయే వరకు, తిరిగి మళ్ళీ దేవుడు వర్షం కురిపించే వరకు ఆమె తొట్టిలో పిండి తక్కువ కాలేదు, నూనె కూడా అయిపోలేదండి. దేవుని గట్టిగా మహింపడదామండి, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీకున్న తలాంతుల్లో అది నీ యొక్క సమయమే కావచ్చు, నీ వద్దన్న డబ్బే కావచ్చు, నీకున్న తలాంతులు ఏమైనా కావచ్చు. ఆ యొక్క తలాంతుల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నావా? ఊరుకోండి సార్, నాకే టైం లేక ఏడుస్తూ ఉంటే పెద్ద పాస్టర్ గారు శుక్రవారం కూడికరా, శనివారం రా, బర్త్డే మీటింగ్ రా అంటే ఎవడొస్తాడు? నాకే టైం లేక ఏడుస్తూ ఉంటే ఓ పక్క నుంచి దేవుని కానికి కూడా నాకే డబ్బులు ఆడు, నాకే లేక కుటుంబంలో ఏడుస్తూ ఉంటే పక్కన తప్పో చేస్తూ ఉంటే నేను దేవుని కానికి ఏమి ఇవ్వాలి? ఈ విధంగా కవరింగ్ చేసుకుంటా, అయినా దేవునికి మన సంగతి తెలియదా ఏంటి, ఉంటే ఇస్తాం కదా అని చెప్పని కవరింగ్ చేసుకుంటా ఉండేటువంటి కవరింగ్ బ్యాచ్ చాలామంది ఉన్నారు ఈరోజు క్రైస్తవుల్లో. గమనించాలండి, నీకున్న తలాంతుల్లో దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్లో మొదటి స్థానం నువ్వు దేవునికి ఇవ్వగలిగితే దేవుణ్ణి ఊహించిన దానికంటే దేవుడు అద్భుతంగా దీవిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమె తనకున్న కరువులో, ఆ యొక్క భయంకరమైన కరువులో, తనకున్న ఆ కొద్దిపాట్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగింది కాబట్టే ఆ కరువులో ఆమె అద్భుతంగా పోషించబడింది. నేను వాస్తవం మనం మర్చిపోద్దండి. ఆ ఒక్క పూట మాత్రమే ఆమెకి పిండి ఉంది, ఆ ఒక్క పూట రొట్టెకి మాత్రమే ఆమె వద్ద పిండి ఉందండి. కానీ ఆమె దైవజనుడి మాటపై విశ్వాసం ఉంచి ఆ యొక్క పిండి తీసుకుని మొట్టమొదటిగా దైవజనుడికి అప్పం చేసి పెట్టింది. ఈరోజు నీకున్న తలాంతుల్లో అది కొద్దిగా కావచ్చు, మొదటి స్థానం నువ్వు దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అద్భుతంగా దీవిస్తాడు. సారేపతి విధవరాలు యొక్క అద్భుతమైనటువంటి త్యాగం అండి, త్యాగపూర్వక విశ్వాసం. రెండవదిగా నయమాను యొక్క తగ్గింపు తత్వం. నయమాను యొక్క తగ్గింపు తత్వం మనం గమనించినట్లయితే, నయమాను అన్నాడు గొప్ప హోదా కలిగిన వ్యక్తి, గౌరవం ఉన్న వ్యక్తి, గొప్ప హోదా ఉన్న వ్యక్తి, డబ్బు ఉంది, పరపతి ఉంది, అన్నీ ఉన్నాయి. నయమాన్ అనుకున్నాడు తన యొక్క కుష్ఠరోగాన్ని బట్టి ఎలీషా వద్దకు వెళ్తే ఎలీషా గబగబా పరిగెత్తుకొచ్చి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు, నాకున్న జబ్బంతా కూడా నయమైపోద్ది అనుకున్నాడు. కానీ నయమాను ఎలీషా వద్దకు వెళ్తే ఎలీషా కనీసం ఇంట్లోంచి కూడా బయటకు రాలేదండి. ఇంట్లోంచి కూడా బయటకు రాకుండా పనివాడిని పంపించి ఏమంటాడు, ఆయన పోయి యోర్దాన్లో 7 సార్లు మునగమని చెప్పు అని చెప్పి పంపిస్తాడు. ఈయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏమంటాడు, ఏం మాట్లాడుతున్నాడయ్యా, మా దేశంలో నదులు లేవా మునగటానికి, ఏడకొచ్చి మురిగుంట్లో మునగపోతే అక్కర్లేదు పో అని చెప్పని వెళ్ళిపోతూ ఉంటే సేవకుడు చెప్తాడు, ఆయన ఏం చెప్పాడయ్యా, యోర్దాన్లే కదా మునగమని చెప్పింది. అదిగో అప్పుడు నయమాను తనను తను తగ్గించుకుని ఆ యొక్క యోర్దాన్లో 7 సార్లు మునిగాడండి. 7వసారి మునిగిన తర్వాత అద్భుతంగా అతని దేహము పసిపిల్లల దేహం అండి. అతని యొక్క తగ్గింపు తత్వం అండి. ఆ యొక్క తగ్గింపు తత్వం ఈరోజు నీ కుటుంబంలో నువ్వు అద్భుతం చూడాలని చెప్పానంటే ఆ యొక్క తగ్గింపు తత్వం నీకు కావాలి. నీ కుటుంబంలో అద్భుతం చూడాలని చెప్పానంటే నీ యొక్క ధనం కానీ, నీ యొక్క అధికారం కానీ, నీ హోదా కానీ ఏవి కూడా
అడ్డం రావడానికి వీల్లేదు. క్వీన్ ఎలిజబెత్, ఇంగ్లాండ్ దేశపు మహారాణి, దేవుని మందిరానికి వెళ్తే ముందు వరుసలో కూర్చుందంట. అందరూ ఆరాధన చేస్తూ ఉంటే అందరితో పాటు ఆమె కూడా లేచి ఆరాధన చేస్తూ ఉందంట. గబో పాస్టర్ గారు వచ్చి, అమ్మమ్మ మీరు కూర్చోండి అమ్మ, పర్లేదు, మీరు ఈ దేశపు రాణి కదా అని చెప్పానంటే ఆమె ఒకటే అందంట, దేవుని ముందు అందరూ సమానమే, దేవుని ముందు నేనైనా ఒకటే, అందరూ ప్రజలంతా కూడా ఒకటే అని చెప్పని చక్కగా లేచి దేవుణ్ణి ఆరాధన చేసిందటండి. దేవుని ముందు అందరూ కూడా సమానమే. ఆ యొక్క తగ్గింపు తత్వం నీకు, ఆ యొక్క దీనత్వం నీలో లేకపోతే నువ్వు అద్భుతాలు చూడలేవు. నయమాను తన యొక్క హోదాను పక్కన పెట్టాడు, తగ్గించుకొని ఎలీషా చెప్పినట్లుగా 7 సార్లు ఆ యొక్క యోర్దాను నదిలో. నయమాను అనుకున్నాడు, తను అనుకున్నట్లుగా స్వస్థ పొందుకోవాలని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, అరే నువ్వు అనుకున్నట్టు కాదురా, నువ్వు నా దారిలోకి వస్తే నిన్ను బాగు చేస్తా అని చెప్పి అన్నాడు. ఈనాడు మనం కూడా దేవునికి ఆప్షన్స్ పెడతా ఉంటాం. ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువా నేను ఇలా అనుకుంటున్నాను ప్రభువా, ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను ప్రభువా అని చెప్పి దేవునికి మనం ఏం చేస్తాము, ఆప్షన్స్ పెడతామండి. దేవునికి నువ్వు ఆప్షన్ పెట్టం కాదు, నీ ఆప్షన్ పక్కన పెట్టి దేవుని ఆప్షన్లోకి నువ్వు వెళ్తే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ ఆప్షన్ ప్రకారం దేవుడు రావడం కాదు, దేవుని ఆప్షన్ ప్రకారం నువ్వు దేవుని మార్గంలోకి నువ్వు వెళ్ళాలండి. అప్పుడే నీ జీవితంలో అద్భుతం చేయగలవు. దేవుని యొక్క వాక్యం నేను గద్దించినప్పుడు ఆ నజరేతు ప్రజల వలె కోపగించుకోకుండా నిన్ను తగ్గించుకుని నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీ జీవితంలో అద్భుతాలు చూడగలవు. ఈరోజు నీ యొక్క భక్తి ఎలా ఉంది? నామకార్థ భక్తిలాగా ఉందా? నిజమైన విశ్వాసం కలిగి ఉన్నావా? నామకార్థ భక్తి అని చెప్పానంటే పైకి మాత్రం భక్తుల్లాగా ఉంటారు, కానీ లోపల మాత్రం భక్తి ఉండదండి. పైకి మాత్రం విశ్వాసంలాగా ఉంటారు. ఇస్కరియోతు యూదా 3.5 ఏళ్ల పాటు యేసు ప్రభుని అనుసరించాడు. యేసు ప్రభుతో పాటు అనేక అద్భుతాలు చూశాడు. ఆయన చేసిన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశాడు. కానీ యూదా యొక్క మనస్సు మారలేదండి. హృదయం అంతా కూడా ధనాశతో నిండిపోయి చెట్ట చివరికి ఒక ముద్దు పెట్టి యేసు ప్రభుని 30 వెండి నాణేలకి అమ్మేశాడు. అది నామకార్థ భక్తి అని చెప్పానంటే. నిజమైన విశ్వాసం అంటే తెలుసా? దేవుడు నీకు ఇచ్చినా ఇయ్యకపోయినా సరే, నీకు ఉన్నా లేకపోయినా సరే ఆయన్ని అంటిపెట్టుకుని జీవించడమే నిజమైన విశ్వాసం అని చెప్పానంటే. అబ్రహాం గారికి 100 ఏళ్ల వరకు పిల్లలు కలగలేదు. 100 ఏళ్ల నాడు ప్రభు అబ్రహాంకి ఒక చక్కని కుమారుని బహుమానంగా ఇచ్చాడు. ఆ ఒకగానొక కుమారుని చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉంటే ఒకనాడు ప్రభు సడన్గా ప్రత్యక్షమై ఏమంటాడు, అబ్రహామా నీ ఒకగానొక కుమారుని నాకు బలిగా అర్పించు. ప్రభువా నువ్వే కదా నాకు ఇచ్చిందని చెప్పని ప్రభువుతోటి వాదించలేదండి. అధ్యాయంలో చూస్తే అబ్రహాము మారు మాట మాట్లాడకుండా కనీసం కట్టుకున్న భార్య కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. శారాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పొద్దున్న లేచాడు, గాడిద గందగట్టాడు, కొడుకుని తీసుకుని బయలుదేరిపాడు బలి ఇవ్వటానికి. అదిగో అది నిజమైన విశ్వాసం అని చెప్పానంటే. కట్టుకున్న భర్త చనిపోతాడు, అత్తకి ఇంకా కొడుకులు లేరు ఇవ్వటానికి. కట్టుకున్న భర్త చనిపోయినా సరే రూతు నయోమి పైన అయ్యేముతో మాట్లాడుతూ, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం అని చెప్పని విశ్వాసంతో ఇజ్రాయెల్కి వచ్చేసిందండి. అదిగో అది నిజమైన విశ్వాసం అని చెప్పారంటే. ఈరోజు మన యొక్క భక్తి, మన విశ్వాసం ఎలా ఉంది? నామకార్థంగా జీవిస్తూ ఉన్నామా? నిజమైన విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నామా? దేవుడు ఈరోజు నామకార్థ భక్తి మన నుంచి కోరుకోవట్లేదండి. అంతరంగ విశ్వాసం, నీ యొక్క అంతరంగం ఎలా ఉంది? దేవుడు మన యొక్క పైరూపాన్ని మాత్రం చూసేవాడు కాదండి,
అంతరంగాన్ని చూసేటువంటి వాడు. నీ యొక్క అంతరంగం ఎలాగుంది? అంతరంగ శుద్ధీకరణ, అంతరంగ విశ్వాసము, అటువంటి భక్తి కలిగి మనం ముందుకు సాగితే దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా అద్భుతాలు చేయుటకు చాలిన దేవుడు అండి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.